అందరికీ నమస్తే. బాగున్నారు కదా? అందరూ బాగానే ఉంటారు. ఎందుకంటే పక్కోని జీవితంతో ఆడుకుంటున్న వాళ్ళందరూ మంచిగానే ఉంటారు. జాలిరి నవ్వుతే తప్పు, జాలిరి ఏడుస్తే తప్పు, జాలిరి ఒకరితో మాట్లాడితే తప్పు, జాలిరి కూసుంటే తప్పు, జాలిరి నిల్చుంటే తప్పు, జాలిరి నవ్వుతే ఓవర్ యాక్షన్. జాలిరి పద్ధతి ఉండదు, నేను నేర్చుకోవాలి. ఫోక్ ఇండస్ట్రీలో పద్ధతిగా చీర కట్టుకొని ఇప్పటి వరకు మెయింటైన్ చేసింది నేనే. ఫస్ట్ నాకు ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా ఒకలా ఉండదు. నేను అందరితో నవ్వుతూ మంచిగా ఉంటాను, ఎంత పెద్దోళ్ళైనా ఎంత చిన్నోళ్ళైనా సరే. వేరే టాపిక్స్ లేవు, జాను లిరి టాపిక్. ఎందుకు నా పర్సనల్ లైఫ్ ని తీసుకొచ్చి మీరెందుకు ఇంత హైలైట్? అంటే మీ వ్యూస్ కోసమా? దేనికోసం? నన్ను మాట్లాడితే జాన్లరికి రెండో పెళ్లి, ఒక ఫోటో వేయడం, జాన్లరికి రెండో పెళ్లి, జాన్లరికి రెండో పెళ్లి. ఆడోళ్ళు మొగోళ్ళు న్యూస్ రిపోర్టర్స్ అంతా ఇంతేనా? ఒక ఆడపిల్లకి ఆడపిల్ల బాగా తెలుస్తుంది అనుకున్నా, మీరు కూడా ఇంతేనా? అసలు నా పర్సనల్ లైఫ్ ని ఎందుకు తీస్తున్నారు? మీకు అసలు జానులిరి తప్ప వేరే టాపిక్స్ లేవా? ఎవరో గుడికి వెళ్తే రేప్ చేసి చంపారట, ఆ అమ్మాయి గురించి మాట్లాడచ్చు కదా, ఆ ఎదవల గురించి మాట్లాడచ్చు కదా. చిన్న పిల్లని చంపేస్తున్నారు, వాళ్ళ గురించి మాట్లాడచ్చు కదా. ఎందుకు నా టాపిక్, నా పర్సనల్ లైఫ్? సరే, నా గురించి మాట్లాడినప్పుడు నా గురించి మంచి కూడా ఉంది కదా. 8 సంవత్సరాల నుంచి ఒక కొడుకుని పెంచుకుంటుంది, పద్ధతిగా ఉంటుంది. ఈ షోలో మన తెలంగాణ అమ్మాయి విన్ అయిందని చెప్పొచ్చు కదా, మంచి చెప్పొచ్చు కదా నా గురించి. ఎందుకు నా పర్సనల్ లైఫ్ ఇంత ఘోరంగా? ఇన్స్టాగ్రామ్ లో నా వీడియోస్, నా వాయిస్ కి గలీజ్ గలీజ్ వాయిస్ పెడుతున్నారు. నాకు కొడుకు, నా కొడుకు చూడడా? నువ్వు ఒక అమ్మ కొడుకే కదా. నీ అమ్మ వీడియో అలా పెట్టి గలీజ్ మాటలు పెడితే నీకెంత బాధ ఉంటుందో అంతకన్నా ఎక్కువ బాధ నాకుంది. ఫస్ట్ టైం అనిపిస్తుంది నాకు చచ్చిపోవాలని, ఇవన్నిటికీ దూరంగా ఉండాలని, ఎక్కడికైనా వెళ్ళి చచ్చిపోవాలనిపిస్తుంది నాకు. నిజంగా లేనట్టున్న లైఫ్ లేకపోతే దీనివల్ల నేను ఖచ్చితంగా చచ్చిపోను. ఒకవేళ నేను నిజంగా చచ్చిపోతే కారణం మీరే అవుతారు, గుర్తుపెట్టుకునేది. ఇంత నరకమా? మస్తు టాపిక్స్ ఉన్నాయి, నా మీద పడేందుకు?